హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది క్యూఎన్ఏ వీడియో అనమాట. సో చాలా రోజులు అయింది కదా ఒక మంచి క్యూఎన్ఏ అయితే ప్రిపేర్ చేసి. సో ఈరోజు ఒక మంచి క్యూఎన్ఏ అయితే ప్రిపేర్ చేశాను అండ్ చాలా మంచి క్వశ్చన్స్ పిక్ చేశాను అనమాట. వీటిలో చాలా వరకు చెప్తాను. కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది అనుకోకండి. నాయిస్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పెట్టానులేండి. ఇప్పుడు మ్యాక్సిమం నాయిస్లు అయితే రావు. నాకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి యూట్యూబ్ నుండి ఎంత డబ్బులు వస్తున్నాయి. సో యాక్చువల్లీ మాకు యూట్యూబ్ నుండి పెద్ద అమౌంట్ ఏం రావట్లేదు. పెద్దగా అసలు ఏం లేదనమాట. ఒక 4 మంత్స్కో 5 మంత్స్కో $100 కంప్లీట్ అయితే డబ్బులు వస్తాయి. సో $100 కంప్లీట్ అయినంత వరకు మేమైతే వీడియోలు చేస్తూనే ఉన్నాము. బట్ మంత్లీ ఒక $20 $15 ఎంతో కొంత వస్తుందన్నమాట. బట్ వీడియోస్ అయితే ఆపట్లేదు, చేస్తూనే ఉన్నాము. ఒకప్పుడు ఎవ్రీ మంత్ $100 కంప్లీట్ అయిపోయేది. ఇప్పుడైతే వ్యూస్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా రావట్లేదు అనమాట. ఇక్కడ మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ 1 మినిట్ లోపు తేల్చేస్తాను, మిమ్మల్ని కూడా ఎక్కువ విసిగించకుండా. అండ్ అసు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది? అసు చాలామంది అడిగారు, జాబ్ చేస్తుందా ఏంటని అడిగారు. లేదు, మేకప్ ఇండస్ట్రీలో అయితే ఉందన్నమాట. మేకప్ ఇండస్ట్రీ మీన్స్ మేకప్ ఆర్టిస్ట్గా సో నేర్చుకుంటుంది. మేకప్ ఆర్టిస్ట్ అంటే బ్యూటీషియన్ కాదు, బ్యూటీషియన్ వేరు, మేకప్ ఆర్టిస్ట్ వేరు. అంటే మేకప్ బ్రైడల్ మేకప్ అనమాట. బ్రైడల్ మీన్స్ ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి గట్రా రెడీ చేస్తారు కదా, వాళ్ళని బ్రైడల్ అంటారు. సో మేకప్ మీన్స్ బ్యూటీషియన్ మీన్స్ పార్లర్స్ ఇటువంటి దగ్గర అయితే బ్యూటీషియన్ అంటారు. సో కొంచెం డిఫరెన్స్ ఉంది. సో మేకప్ ఇండస్ట్రీలో అయితే ఉంది, వైజాగ్లో ఉంది, నేర్చుకుంటుంది అనమాట. ఇంకా ఎక్కడ నేర్చుకుంటుందంటే మా అక్క దగ్గర నేర్చుకుంటుంది. మా అక్క అయితే నేర్పిస్తుంది మొత్తము. సో థర్డ్ క్వశ్చన్కి అయితే వెళ్దాము. నువ్వు అసలు ఏం చదువుకున్నావు, ఏం పని చేస్తున్నావు? సో నేనైతే డిగ్రీ వరకు చదువుకున్నాను అండ్ ఇప్పుడు చాలా వరకు ట్రై చేశాను జాబ్స్ గట్రా. నేను ఇప్పుడైతే బిజినెస్లో అయితే ఉన్నాను అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ అయితే ట్రై చేస్తున్నాను అండ్ అదేవిధంగా యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటు మన బిజినెస్ల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. త్వరలోనే మళ్ళీ ఇంకొక అప్డేట్ ఉంది. ఒక న్యాచురల్ హనీని మేమైతే ఈ ఆన్లైన్లో సేల్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఒక డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మేము ప్యూర్ హనీ తెచ్చి మేము దాన్ని మా బ్రాండింగ్ చేసుకొని మేమైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మీ ఎవరికైనా కావాలంటే చెప్పండి. హనీ నేమ్ ఇంకా డిసైడ్ కాలేదు. హనీ కాదు, హనీ ఒక్కటే కాదు, మా దగ్గర మొత్తం 10 ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా నేను ఫ్యూచర్లో అయితే మీకు అప్డేట్ చేస్తాను. 10 ప్రోడక్ట్స్ మీన్స్ రాగులు, సజ్జలు, జొన్నలు, పెసలు ఇవన్నీ ఆర్గానిక్ వేలోనైతే సేల్ చేద్దామని ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. అదైతే మేము త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాము. అప్పుడు మా దగ్గర తీసుకోండి ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చి ఏదైనా ఒక ఫీల్డ్‌లోనైతే పర్టిక్యులర్‌గా సెటిల్ అవ్వాలి. ఏదైనా ఒక మంచి చూస్తున్నాను. సెట్ అయినంత వరకు కొంచెం టైం పడతది. సో అదనమాట. ఏంటి ఇది అది అని కాదు. ఏదైనా సరే ఒక ప్రెజెంట్ మొన్నటి వరకు అంటే ఇప్పటి వరకు మనం ఎగ్జామ్స్ ఇంక ఉన్నాయి. ఒక 3 ఎన్నో ఉన్నాయన్నమాట గవర్నమెంట్ జాబ్స్‌వి. అవి కూడా రాసినాక దాని రిజల్ట్ బట్టి చూద్దాం. ఆహ్, అండ్ వ్లాగ్స్ ఇంకా రావా? నువ్వు, అసు కలిపి ఎప్పుడు కనిపిస్తారు? సో వ్లాగ్స్ అయితే వస్తాయి గైస్. మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. బట్ కొంచెం టైం పడతది. ఎందుకంటే తను నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. సో అందుకు టైం పడుతుంది. నేర్చుకొని వచ్చి కలిసి ఒక దగ్గర ఉండి ఒక దగ్గర అయినాడికి ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ పట్టొచ్చు. 6 మంత్స్ అయితే అనుకోండి మినిమమ్. సో అప్పుడప్పుడు కనిపిస్తుంటది. మ్యాక్సిమం వస్తది మళ్ళీ ఇంకా. అప్పుడు ఇంకా వ్లాగ్స్ బావుంటాయిలెండి. మీరు ఎక్కువగా ఎవరి వీడియోస్ చూస్తారు? మేము ఎక్కువగా వీడియోస్ ఎవరు చూస్తామనంటే, మీరు అనుకుంటున్న ఛానల్స్ ఏవి కాదనమాట. తెలుగులో టెక్ ఛానల్స్‌లోకొచ్చి సాయి కృష్ణ బ్రో చూస్తాం. సో తెలుగు వ్లాగ్స్‌లోకొచ్చి చాలా ఛానల్స్ చూస్తాము. బట్ ఇది అదనైతే నేను చెప్పలేను. బట్ ఒకళ్ళ పేరు చెప్పాలి కాబట్టి ఎక్కువగా చూసేది ఈ రీసెంట్‌గా ఫేమస్‌లో ఉన్న 'లచ్చక్క టీవీ' ఇవైతే చూస్తుంటాం. ఈ మధ్య ఫేమస్‌లో ఉన్నారు కాబట్టి చూస్తున్నామనమాట. ఒకప్పుడు ఆహ్, ఒకప్పుడు 'ఇస్మార్ట్ వినోద్ వ్లాగ్స్' అని ఒక ఛానల్ చూసేవాళ్ళం. ఇవేనమాట. ఈ 2 ఛానల్స్ మేము ఎక్కువగా చూసేవాళ్ళం. సో వాళ్ళెప్పుడు మన గురించి ఎప్పుడు చెప్పరు కానీ మనమైతే మనం చెప్పాల్సొస్తది ఒక్కొక్కసారి తప్పదు.
ఎందుకంటే చిన్న యూట్యూబర్స్ కదా! అలానే ఉంటది. చిన్న యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు. అదైతే మాత్రం మైండ్‌లో ఉంచుకోండి. ఎంతవరకు పెద్ద యూట్యూబర్స్ పేర్లు మీ ఛానెల్‌లో చెప్పకపోతేనే మీకే బెటర్. ఎందుకంటే పెద్ద యూజ్ ఉండదు. జస్ట్ ఆ వీడియో వరకే వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో పెద్ద వ్యూస్ రావు. అందుకే ఏ రోజు కూడా ఏ పెద్ద యూట్యూబర్‌ని కలిసినా మేము పెద్ద వీడియోస్ పెట్టలేదు. చాలామంది కలిసారు. వైజాగ్‌లో ఉన్నోళ్ళందరూ కలిసారు గానీ, నేను ఏ రోజు వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మన కష్టంతో మనం పైకి రావాలబ్బా! ఇంకొకరి సపోర్ట్ తీసుకొని మనం పైకి రావాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా యూట్యూబ్‌లో మాత్రం నాకొక నా మట్టుకు నేను అవ్వాలి అనే ఒక ఇది ఉందనమాట. అండ్ వీడియో కొంచెం కదులుతుంటది. ఎందుకంటే మంచం మీద పెట్టాను. అసలు సెట్ అవ్వట్లేదు. కెమెరా ఎక్కడ పెట్టాలన్నది. అయితే మీరు డబ్బులకి ఇబ్బందిగా ఉందా? ఇప్పుడు డబ్బులకైతే అస్సలు ఇబ్బందేం లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. పర్ఫెక్ట్‌గా ఉందనమాట. అండ్ సింపుల్‌గా తేల్చేస్తున్నాను వీడియో లాగ్ అవ్వకుండా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎలా ఉంది. అయితే 100కి ఒక 65-70% అయితే తగ్గింది. బట్ ఇప్పుడు పర్లేదు. ఆహ్, మెడిసిన్స్ అయితే పెద్దగా ఏం వాడట్లేదు గానీ పర్లేదనమాట. బానే ఉంది. పెద్ద అప్పుడులాగైతే అంత ఇబ్బందేం లేదు. ఎప్పుడో 10 డేస్‌కి ఒకసారి అలా ఇబ్బంది పెడతది గానీ, ఎప్పుడైతే అలా ఇబ్బంది లేదు. నేను ఫాలో అయిన డైట్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఆహ్, నేను పెద్ద డైట్ ఏం ఫాలో అవ్వలేదు కానీ, టైంకి ఫుడ్ తినేవాడిని అంతే. అండ్ మీ ఏరియాలో వ్లాగ్స్ ఎప్పుడు తీస్తావు? మా ఏరియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ నేనైతే కవర్ చేస్తాను కంపల్సరీ. ఆహ్, చూద్దాం. పరిస్థితిని బట్టి కవర్ చేద్దాం. వాట్ అబౌట్ చిల్డ్రన్స్? దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. మాట్లాడాలో వద్దో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పండి. హ్మ్. యాహ్! దీని గురించి మాట్లాడితే పెద్ద ఇష్యూ అయిపోతుంది. అందుకే మాట్లాడట్లేదు. సో, అదనమాట. యాక్చువల్లీ త్వరగా తేల్చేద్దాం అనుకున్నా. 8 మినిట్స్‌లో వీడియో అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. బట్ లాగ్ అయితుందని చెప్పి ఎక్కువ మ్యాటర్ అయితే చెప్పలేదు. బట్ ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయబ్బా! ఆ కామెంట్ సెక్షన్ క్యూఎన్ఏ అప్పుడప్పుడు చేద్దామనంటే చేద్దాం. లేదు బ్రో అవసరం లేదనుకుంటే చేయను. బట్ మీ కామెంట్స్‌ని చెప్పే బాధ్యత మాకుంది కాబట్టి నేనిదే చెప్తున్నాననమాట. సో, కిందటి వీడియోలో ఈ మైక్ గురించి అడిగారు కదా! గ్రెనారియో మైక్ 2200 అనమాట ఈ మైక్. క్వాలిటీ మాత్రం మీరే చెప్పాలి ఎలా వస్తుందో. సో, అదనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మా వీడియోస్ డైలీ ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.